యెహోషువ 21వ అధ్యాయం. లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇజ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకు పురములను, మా పశువులను, పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించగా, ఇజ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి. వంతుల చీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను. లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికుల నుండి, షిమ్యోను గోత్రికుల నుండి, బెన్యామీను గోత్రికుల నుండి చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండి, దాను గోత్రికుల నుండి, మనష్షే అర్ధగోత్రపు వారి నుండి వంతు చీట్ల వలన వచ్చినది 10 పట్టణములు. ఇశ్శాఖారు గోత్రికుల నుండి, ఆషేరు గోత్రికుల నుండి, నఫ్తాలి గోత్రికుల నుండి, బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారి నుండి చీట్ల వలన గెర్షోనీయులను కలిగినవి 13 పట్టణములు. రూబేను గోత్రికుల నుండి, గాదు గోత్రికుల నుండి వారి వంశముల చొప్పున మొరారీయులను కలిగినవి 12 పట్టణములు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీయులు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి. వారు యూదా వంశస్థుల గోత్రములోను, షిమ్యోనీయుల గోత్రములోను చెప్పబడిన పేరులు గల ఈ పట్టణములను ఇచ్చిరి. అవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశములకు కలిగినవి. ఏలయనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. యూదా వంశస్థుల మన్యములో వారికి కిర్యత్ అర్బా అనగా హెబ్రోను ఇచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టూనున్న పొలమును వారికి ఇచ్చిరి. అయితే ఆ పట్టణము యొక్క పొలమును దాని గ్రామములలో యెఫున్నె కుమారుడు అయిన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి. యాజకుడైన అహరోను సంతానము వారికి వారు నరహంతకుని ఆశ్రయ పట్టణమైన హెబ్రోనును దాని పొలమును, లిబ్నాను దాని పొలమును, యత్తీరును దాని పొలమును, ఎష్టేమోయను దాని పొలమును, హాలోనును దాని పొలమును, దెబీరును దాని పొలమును, అయినవి దాని పొలమును, ఇట్టయును దాని పొలమును, బెత్షెమెషును దాని పొలమును అనగా ఆ 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చిరి. బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును, గెబనును దాని పొలమును, అనాతోతును దాని పొలమును, అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీయు వాటి పొలములు పోగా 13 పట్టణములు. కహాతీయుల వంశపు వారైన లేవీయులకు అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రం నుండి వారికి ఇయ్యబడెను. 4 పట్టణములను అనగా ఎఫ్రాయిమీయులు మన దేశంలో నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమైన షెకెము దాని పొలమును, గెజెరును దాని పొలమును, కిబ్సాయిమును దాని పొలమును, బెత్హారును దాని పొలమును వారికి ఇచ్చిరి. దాను గోత్రికుల నుండి 4 పట్టణములు అనగా ఎత్తెకేను దాని పొలమును, గిబ్బెతోనును దాని పొలమును, అయ్యాలోనును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును వారికి ఇచ్చిరి. 2 పట్టణములను అనగా మనష్షే అర్ధగోత్రికుల నుండి తానాకును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును ఇచ్చిరి. వాటి పొలములు కాగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీయు 10. లేవీయుల వంశములలో గెర్షోనీయులకు 2 పట్టణములు అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు బాషానులోని గోలానును దాని పొలమును, బెయెష్టెరాను దాని పొలమును ఇచ్చిరి. ఇశ్శాఖారు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా కిష్యోనును దాని పొలమును, దాబెరతును దాని పొలమును, యర్మూతును దాని పొలమును, ఏన్గన్నీమును దాని పొలమును ఇచ్చిరి. ఆషేరు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా మిషేయలను దాని పొలమును, అబ్దోనును దాని పొలమును, హెల్కతును దాని పొలమును, రెహోబును దాని పొలమును ఇచ్చిరి. నఫ్తాలి గోత్రికుల నుండి 3 పట్టణములు అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గలిలియలోని కేదెషును దాని పొలమును, హమ్మోతోదును దాని పొలమును, కర్తానును దాని పొలమును ఇచ్చిరి. వారి వంశముల చొప్పున గెర్షోనీయుల పట్టణములన్నీయు వాటి పొలములు గాక 13 పట్టణములు. లేవీయులలో మిగిలిన మొరారీయుల వంశములకు జెబూలూను గోత్రముల నుండి 4 పట్టణములను అనగా యెక్నెయాము దాని పొలమును, కర్తాను దాని పొలమును, దిమ్నాను దాని పొలమును, సహలాలును దాని పొలమును ఇచ్చిరి. రూబేను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా బెసెరును దాని పొలమును, యహాసును దాని పొలమును, కెదేమోతును దాని పొలమును, మెఫాతును దాని పొలమును ఇచ్చిరి.
గాదు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణముగు గిలాదులోని రామోతును దాని పొలమును, మహానయీమానును దాని పొలమును, హెష్బోషును దాని పొలమును, యాజెరును దాని పొలమును ఇచ్చిరి. వారి వారి వంశముల చొప్పున అనగా లేవీయులు మిగిలిన వంశముల చొప్పున అవన్నీ మొరారీయులకు కలిగిన పట్టణములు. వంతు చీటీ వలన కలిగిన వారికి 12 పట్టణములు 12. ఇజ్రాయేలీయుల స్వాస్థ్యములో వాటి పల్లెలు గాక లేవీయుల పట్టణములన్నీ 48. ఆ పట్టణములన్నిటికీ పొలములుండెను. ఆ పట్టణములన్నీ అట్లే ఉండెను. యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చేదని చెప్పిన దేశమంతయు ఆయన ఇజ్రాయేలీయులకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను కనుక వారిలో నొకడును ఇజ్రాయేలు ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇజ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను.